హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, శివం భజే. సో శివం భజే ఈ మూవీ ఈరోజు థియేటర్స్ రిలీజ్ అయింది. మన అశ్విన్ బాబ్ లీడ్ రోల్ చేశాడు. అదేనండి మన ఓంకార్ అనే తమ్ముడు. ఈ మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు, కానీ మంచి కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ ఉన్న ఈ మూవీ కొంచెం మన్నుపాలైపోయింది అనే బాధ కూడా ఉంది. ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మర్చిపోదు భయం, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదు ఈ విషయం మాత్రం. ఓకే, కమింగ్ టు మూవీ. చాలా ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ భయం. ఈ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నందుకు మన డైరెక్టర్ అఫ్సల్ అండ్ అశ్విన్, వీళ్ళిద్దరికైతే మనం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి భయం. అంత మంచిగా ఉంది కాన్సెప్ట్. కానీ అఫ్ కోర్స్ చెప్పే ఆ కాన్సెప్ట్ అనేది కొంచెం డల్ అయిపోయి, అంటే కరెక్ట్ గా ట్రీట్మెంట్ కరెక్ట్ లేక కొంచెం పాడైపోయింది ఆ కాన్సెప్ట్. బట్ ఆ కాన్సెప్ట్ కి అయితే మనం మెచ్చుకోవాలి. ఏంటి ఈ కాన్సెప్ట్ అంటే, నేను మరీ ఎక్కువ స్టోరీలో పోదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కువ స్టోరీలకి కొన్ని చిన్న చిన్న పాయింట్ టచ్ చేసినా సరే మీరు మూవీ చూసేప్పుడైతే ఆ థ్రిల్ అనేది ఫీల్ అవ్వరు, కంపల్సరీ మిస్ అవుతారు. అందుకే నేను ఎక్కువ అయితే స్టోరీ జోలికి, ఎక్కువ స్టోరీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇన్ డెప్త్ లో అయితే వెళ్తాను. జస్ట్ పైన ఊరికే టచ్ చేసుకున్నాం. అండ్ మూవీ ఎలా ఉంది అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీని గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య, దేశ సమస్య. రెండు అగ్రదేశాలు మన దేశాన్ని ఎలా ఆర్థికంగా తొక్కేయాలని ఆలోచించే సమస్య. ఇటువంటి సమస్య ఉన్న సమయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ సమస్యను తీర్చడం కోసం అశ్విన్, మన హీరో అశ్విన్ తోటి ఎలాంటి ఆట ఆడిచ్చాడు అండ్ ఆ సమస్య తీరిందా లేదా, ఈ తరుణంలో మన అశ్విన్ ఎటువంటి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. సో కొంచెం వినడానికి డివోషనల్ అండ్ దేశ సమస్య అంటే పొలిటికల్ అండ్ మిగతా కూడా కాన్సెప్ట్స్ కూడా అన్ని మిక్స్ అయ్యి కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది మనకి. కానీ కొంతవరకు ఇది బెట్స్ కొట్టింది. బట్ కొంతవరకు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని. ఈ కాన్సెప్ట్ కోసమైనా మనం ఎంజాయ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్, ఈ మూవీలో మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ చెప్పుకున్నట్టు కాన్సెప్ట్ అండ్ అఫ్ కోర్స్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, పర్టికులర్ గా అశ్విన్ పర్ఫార్మెన్స్. అశ్విన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మనోడు 100% న్యాయం చేశాడు. హిడింబా తర్వాత ఇటువంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవడం తనకి ఒక కెరీర్ లో ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే టైంలో కూడా మంచి మూవీస్, మంచి క్యారెక్టర్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఈ మూవీ పరిస్థితి సింపుల్ గా చెప్పండి ఎలా ఉందంటే, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డై. అది మూవీ పరిస్థితి. ఆపరేషన్ చెప్పే కాన్సెప్ట్ అనేది సక్సెస్, బట్ ట్రీట్మెంట్ ఈస్ డై. దానివల్ల మనకి అరే ఇది అయిపోయింది మూవీ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్, ఈ మూవీకి సంబంధించి మన క్యారెక్టర్స్ వస్తే అశ్విన్ తో పాటు ఇంకా హీరోయిన్ దిగంగన సూర్యవంశీ అండ్ హైపర్ ఆది, అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, తనికల భరణి, తులసి గారు, ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అయితే మెయిన్ గా 2 hours అయితే అశ్విన్ మాత్రమే మనకు కనిపిస్తాడు. అశ్వినే ఈ సినిమాను మొత్తాన్ని మోస్తాడు. అఫ్ కోర్స్ 100% న్యాయం చేశాడు. మళ్ళీ చెప్తున్నా, అశ్విన్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు యాక్టింగ్ లో. చాలా బాగుంది తన యాక్షన్. ఈవెన్ ఫైట్ సీన్స్ లో కానీ, సెంటిమెంట్ లో కానీ, కామెడీలో కానీ చాలా బాగున్నాడు. మన అశ్విన్ తో పాటు ఇంకా మూవీ అంతా కనిపించే ఒక క్యారెక్టర్ ఏంటంటే హైపర్ ఆది క్యారెక్టర్. తన కామెడీ టైమింగ్ తో, తన పంచ్ డైలాగ్తో, తన డబుల్ మీనింగ్ డైలాగ్తో మళ్ళీ ఇంకోసారి అయితే ఎంటర్టైన్ చేశాడు అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా స్టార్ట్ అయినా, అంటే నార్మల్ గా కమర్షియల్ మూవీ లాగా స్టార్ట్ అవుతుంది. కొంచెం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ అక్కడక్కడ మన ఆది డైలాగులు పంచుల వల్ల కొంచెం ఓకే రిలాక్స్ అవుతాం. కానీ ఇంటర్వల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది భయ. ఇంటర్వల్ ట్విస్ట్ సూపర్ గా ఉంది. అక్కడి నుంచి సినిమా అనేది గ్రాఫ్ అనేది అమాంత పెరిగిపోతుంది. అలా పెరుగుతూ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్
ఇంతవరకైతే మూవీ సూపర్ గా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ డల్ అయిపోతుంది. సో ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ కాన్సెప్ట్ ఈ 3 పార్ట్స్ అయితే మనం కంపల్సరీ మూవీకి వెళ్ళొచ్చు. అండ్ హీరోయిన్ పరంగా వస్తే దిగంగన సూర్యవంశి. తనకి యాక్షన్ పెద్ద స్కోప్ లేకపోయినా అండ్ మూవీలో మన ఏదో హీరోయిన్ రొమాన్స్ అండ్ సాంగ్స్ కాకుండా కొంచెం స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ ఉండే క్యారెక్టర్, ఎక్కువ స్కోప్ అయితే లేదు యాక్షన్ కి. సో తను కూడా బాగానే చేసింది. అండ్ మెయిన్ గా ఉన్నంతలో మురళీ శర్మ, తనికెళ్ళ భరణి అండ్ బ్రహ్మాజీ, తులసి గారు కూడా చాలా బాగా చేశారు. ఆ ఇంటర్వెల్ టైంలో ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ టైంలో తనికెళ్ళ భరణి గారు ఒక డైలాగ్ చెప్తాడు. తనికెళ్ళ భరణి లాంటి ఒక పెద్ద శివభక్తులు ఒక డైలాగ్ చెప్తే అది ఎలా ఉంటుందంటే, ఆ డైలాగ్ ఏంటంటే ఇది సర్జికల్ ఎర్రరా లేక ఆ సర్వేశ్వరుడు చేసిన మాయ అనే ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ విన్న వెంటనే మనకేమన్నంటే ఒక రకంగా ఒక ఆధ్యాత్మికమైన ఫీలింగ్ వస్తుంది. ఆటగదరా శివ అని ఆ టైప్ మూడ్లోకి వెళ్తాం. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారు కూడా మంచి శివభక్తులు కాబట్టి ఆయన కూడా మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈ మూవీలో ఏదైనా మైనస్ పాయింట్, పెద్ద మైనస్ పాయింట్ చెప్పగలరు. పెద్ద సమస్య, ఒక దేశ సమస్యని ఒక హై బడ్జెట్ అండ్ మంచి టెక్నీషియన్ యూజ్ చేస్తుంటే ఇది కంపల్సరీగా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ బ్లాక్ బస్టర్ అయితే మిస్ చేసుకుంది. ఇంత పెద్ద సమస్యని ఏదో ఒక హైదరాబాద్ లో ఒక చిన్న మెడికల్ మాఫియా లాగా లేదా మెడికల్ స్కామ్ లాగా 10 మంది మధ్య నడిచే ఒక సమస్య లాగా దాన్ని ఒక లోకల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇచ్చాడు. సో అది మనకు కొంచెం డల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ లో చూసిన సీన్లకి ఇక్కడ జరిగే ట్రీట్మెంట్కి అయితే అస్సలు సంబంధం ఉండదు. ఇదేంద్ర బాబు ఇంత లోకల్ గా ఉంది, వీళ్ళని చంపేస్తే వీళ్ళని సరిపోద్దా, ఇంత దేశ సమస్య తీరిపోద్దా అనే ఫీలింగ్ మనకైతే వస్తుంది. సో అందుకనే కొంచెం తగ్గిందని చెప్పాలి ఆ మూవీ. లేదు ఈ విషయాల్లో మాత్రం రాజీ కాకుండా చేస్తుంటే, కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇచ్చుంటే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ భయ. అయినా సరే మీరు ఈ మూవీని అయితే ఒకసారి వీకెండ్ ట్రై చేయొచ్చు, నో డౌట్ ఇన్ ఇట్. ట్రై చేయండి. ఇట్ ఈస్ ద non-spoiler review of our Shivam Budget. Thank you. Bye. Yours Pawan signing off.